15వ తారీఖున మొదటిసారిగా ఈవెని కొట్టినప్పుడు బాధితురాల్ని ఎవరైతే మూర్తి కొట్టాడో పగలు ఆ కొట్టినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు. అప్పుడే పోలీసులు రక్షణ కల్పించి ఉంటే, అప్పుడే కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుని ఉంటే రెండవ సంఘటన జరిగి ఉండేది కాదు. రెండవ సంఘటన జరగడానికి కూడా కారణం ఏంటంటే, మీరెళ్ళి నా మీద, తెలుగుదేశం నాయకుడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా అని సెకండ్ యాక్ట్ వచ్చింది. ఇది పోలీసుల అలసత్వం కాదా అని ఆలోచించవలసిందిగా కోరుతున్నా. రెండవది ఏంటంటే, వాళ్ళ ఇంటికాడ సీసీ ఫుటేజ్, సీసీ కెమెరా లేకపోతే మొత్తం ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు, పోలీసులు తవక్క నొక్కేసేవాళ్ళు. అది ప్రభుత్వందైనా నొక్కేసేవాళ్ళు. అదేంటంటే, ఈ బాధితురాలి ఇంటి దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టారు. చూశారుగా సీసీ ఫుటేజ్. ఇంకోటి అయితే నొక్కేసేవాళ్ళు. సీసీ ఫుటేజ్ ఉండటం వల్లనే ఈ క్రైమ్ బయటకు వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాక్షి ఛానల్ లాంటి వాటిలో ఇంకా 2 ఛానల్స్ దీన్ని ప్రసారం చేశాయి. అప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఆ ఎమ్మెల్యే గారు వాడిని సస్పెండ్ చేసాం, మా చేతులు దులిపేసుకున్నాం అంటే మాత్రం ఇది తప్పు, అన్యాయం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటల్లో మహిళల యొక్క రక్షణ గురించి మాట్లాడుతున్నాడు తప్ప, ఎక్కడ జరుగుతుంది మహిళల రక్షణ? ఇక్కడ చెప్పండి. ఆమెకి పాపం విజయలక్ష్మి గారి కొడుకు చనిపోతే రౌడీ షీట్ అని ప్రచారం చేస్తున్నారు. విజయలక్ష్మి ఏమో కన్నీరు మున్నీరు అవుతుంది. ఆమెనేమో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి కేసుల నుంచి విత్డ్రా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. చచ్చిపోతే ఆ రౌడీ షీట్ అంట. చచ్చిపోయిన సంగతి లేదు, ఇంకా రౌడీ షీట్ చంపేయచ్చు అనేటువంటి పద్ధతుల్లో. మీరు చెప్పినట్టుగా కుప్పంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే చెట్టు కట్టేసి కొట్టారు ఒక మహిళల్ని. వాట్ యాక్షన్ దే హ్యావ్ టేకెన్? ఇవాళ ఏంటి? ఇవాళ సీసీ ఫుటేజ్ లేకపోయినా సోషల్ మీడియాలోనూ, ఒక వర్గమైన మీడియాలోనూ ఇది బయటికి రాకపోతే కేసు టాప్ అయిపోయేది. 17వ తారీఖు దాకా ఎందుకున్నారు మరి? ఇప్పుడు సస్పెండ్ చేసేసి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంత అసత్యాలు చెప్తారు నాకు అర్థం కాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు మధ్యలో వచ్చిన తగాదా అంట, మధ్యలో అంటే తెలుగుదేశం దొరపడ్డా అంట. అది వచ్చిందో తెలుగుదేశం వాడికి, అక్కడ ఉన్నటువంటి పౌరుడికి. ఎక్కడొచ్చింది? బోర్వెల్ దగ్గర వచ్చింది. ఎందుకు వచ్చింది? లంచం అడిగితే వచ్చింది. ఇది కదా మొదలు. దీన్ని మాత్రం కప్పిపుచ్చేస్తున్నాడు. నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఎమ్మెల్యేల నాయకత్వంలో వార్డుల్లో, గ్రామాల్లో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు, గంజాయి అమ్ముకుంటున్నారు. మీకు గుర్తుందా? పాపం ఈ హోంమంత్రి గారు వచ్చిన కొత్తలో 90 రోజుల్లో గంజాయి అవుట్ అని చెప్పింది. పెరిగిపోయింది గంజాయి. ఎక్కడ పెరిగిపోయింది? ఒక్కో చోట 200 బస్తాలు 300 బస్తాలు పట్టుకుంటున్నారు. ఏంది నాకు అర్థం కాల. మాటల్లో మాత్రం అద్భుతాలు, చేతల్లో మాత్రం శూన్యాలు. ఈ రకంగా ప్రభుత్వం తయారైంది. పోలీసుల్ని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి ఉపయోగించుకోకుండా పొలిటికల్గా ఉపయోగిస్తున్నారు. అంబటరాంబ మీద కేసు పెట్టు, నూరి ఫాతిమా మీద కేసు పెట్టు, ఆడు పేపర్లో అది రాశాడు వాడి మీద కేసు పెట్టు, సోషల్ మీడియాలో రాశాడు వాడి మీద కేసు పెట్టు. ఎన్ని పెట్టబట్టి ఇట తయారవుతుంది. క్రైమ్ జరిగినప్పుడు రియాక్ట్ కాకుండా అంబటరాంబాబును అరెస్ట్ చేద్దామా, లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తను పట్టుకుందామా, ఇదే పనిలో పోలీసులు ఉపయోగించుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేశారు అంతే. కేసులు పెట్టడం కూడా అంతే. నిందితులనేమో వదిలేస్తున్నారు, బాధితులు కేసులు పెడుతున్నారు. ఎన్ని ఉదాహరణలు! ఇంత దౌర్భాగ్యంగా పోలీసింగ్ ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు, ఇక ముందు కూడా ఉండదు. అంత దౌర్భాగ్యంగా తయారైంది. హోమ్ డిపార్ట్మెంట్ అంతా దౌర్భాగ్యంగా ఏ డిపార్ట్మెంట్ తయారు కాల, పొలిటికల్గా ఉపయోగించేస్తున్నారు. అసలు ఆ హోంమంత్రి గారికి తెలుసో తెలియదు, అసలు నాకు తెలియదు. ఇంతవరకు లాకప్ డెత్ గురించి మాట్లాడింది హోంమంత్రి గారు, చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఇవాళ మాత్రం దీనిలో మాట్లాడారు. ఎందుకంటే అతను తెలుగుదేశం కార్యకర్తని వాళ్ళకి తెలుసు. అంత పెద్ద లాకప్ డెత్ జరిగితే పెద్దలు కుట్టేసుకున్నారు. హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పెద్దలు కుట్టేసుకున్నారు. ఇవాళ అయితే ఇదేదో కొంప మునిగిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. అది కూడా కొంప మునిగే వ్యవహారమే. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇలాంటి దారుణమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి ప్రధానమైన కారణం పోలీసు వ్యవస్థని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థని మీరు రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు. మీరు రాజకీయంగా పోలీసు వ్యవస్థల్ని కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించేంత వరకు లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండదు.
దారుణాలు జరుగుతాయి, మీ కొంపే మునుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఎన్నిసార్లు అన్నాడు అదే చివరి రోజు అని? ఎవరికైనా ఒకరోజు చివరి రోజు అయిందా? ఇన్ని పిచ్చి మాటలు. మీరు సరే కరెక్ట్గా ఇంకోసారి ఏది చూపిస్తా. ఎన్నిసార్లు తడబడ్డాడో చూసారా? మాట్లాడేటప్పుడు ఎందుకు తడబడతాడు తెలుసా? చెప్పేది అబద్ధం కాబట్టి తడబడుతుంటాడు. అతను చెప్పేది అన్ని అబద్ధాలే, అసత్యాలే. అందుకని తడబడ్డాడు. 2-3 సార్లు తడబడ్డాడు. చూడండి, చంద్రబాబు జనరల్గా తడబడ్డాడు, ఎక్కడో ఒకసారి తడబడతాడు. 2-3 సార్లు తడబడ్డాడు. ఎందుకంటే అప్పుడు చెప్పకపోతే ప్రమాదం ఏర్పడిందని చెప్పేశాడు అంతే. అప్పుడు తెలిసినట్టు, అంతకుముందే తెలుసు అతనికి. ముఖ్యమంత్రి తెలియదండి? ముఖ్యమంత్రి పేషీకి రాదండి? హోంమంత్రికి తెలియదండి? ఒక మహిళని నడి రోడ్డు మీద వివస్త్రలు చేస్తే పోలీసు వ్యవస్థలో ముఖ్యమంత్రికి చెప్పకుండా ఉంటారండి? హోంమంత్రికి చెప్పకుండా ఉంటారండి? నిన్న జరిగింది అంటాడు, 15వ తారీఖు జరిగితే నిన్న జరిగింది అంటాడు, 17వ తారీఖు జరిగింది అంటాడు. ఎంత అబద్ధం ఇది! దుర్మార్గం కదా. ఎందుకు అసత్యాలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నావు? అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అసత్యాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది దారుణమైన అంశం.